దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 33. ఇంటి రెంట్కి తులసికి అడ్వాన్స్ పే చేసి వెళ్తుంది అవంతి. అదే రోజు నైట్ తులసి బెనర్జీ గారికి ఆ విషయం చెప్తూ, చూడటానికి మహాలక్ష్మిలాగా ఉందండి అమ్మాయి, తనకి ఇంకా పెళ్లి కాలేదు, రేపు మన పెంట్ హౌస్కి షిఫ్ట్ అవుతానని అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళింది అని చెప్తుంది. అబ్బా తులసి, నాకు ఈ విషయాలు కూడా చెప్పాలా? మంచి వాళ్ళైతేనే కదా నువ్వు ఇంటిని రెంట్కిచ్చేది. సరేలే అంటాడు బెనర్జీ గారు. మరుసటి రోజు బెనర్జీ గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అవంతి పెంట్ హౌస్కి షిఫ్ట్ అవుతుంది. అదే రోజు ఆఫీస్లో గౌతమ్కి కూడా హాస్టల్ నుంచి వచ్చి బయట ఉంటున్నట్టుగా ఉన్న విషయం చెప్తుంది అవంతి. మంచి పని చేసావు అవంతి. హాస్టల్ ఫుడ్ మీద డిపెండ్ అయితే హెల్త్ కూడా పాడవుతుంది. మరి నువ్వు ఉంటున్న ఏరియా బాగుంది కదా అని అడుగుతాడు గౌతమ్. ఎలాంటి ప్రాబ్లం లేదు గౌతమ్, హౌస్ ఓనర్ వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్తుంది. గుడ్, నీకు ఎలాంటి ప్రాబ్లం లేదంటే నాకు సంతోషమే అంటాడు గౌతమ్. ప్రస్తుతానికి అవంతి బెనర్జీ గారికి ఎదురు పడకుండా రోజులు గడుస్తుంటాయి. వెంకట్ ఆఫీస్లో ఓ టెండర్ వేసే వర్క్లో బిజీగా ఉంటాడు. అదే టైంలో ఫోన్ స్క్రీన్ మీద దుష్టశక్తి కాలింగ్ అని పడుతూ ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఈ దుష్టశక్తి ఖచ్చితంగా నా నుంచి టెండర్ కోడ్ వివరాలు తెలుసుకోవడానికి ఫోన్ చేస్తుంది అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చిన్ను అంటాడు అనునయం నటిస్తూ. హాయ్ కన్నా, రేపే కదా మనం టెండర్ వేసేది అని అడుగుతుంది. అవును చిన్ను, అయితే అని అంటాడు వెంకట్. అయితే అంటే మీ సార్ అదే ఆ పొగర్బోతు వెంకట్ వేసే టెండర్ కోడ్ డీటెయిల్స్ కాస్త చెప్తారా అని అడుగుతుంది. తన మాటలకు వెంకట్ కోపం తెచ్చుకుంటూ, పొగరు నాకు కాదే, నీకు నీ మిథున మేడంకి అని తిట్టుకొని, రేపు మా వెంకట్ సార్కి బదులు నేనే టెండర్ ఆఫీస్కి వచ్చి టెండర్ వేయబోతున్నాను చిన్ను. నువ్వు కూడా అక్కడికి వస్తే కోడ్ డీటెయిల్స్ నీకు అక్కడే ఇస్తాను అంటాడు. ఓహో, అలాగా కన్నా. రేపు మా మిథున మేడం కూడా తన పర్సనల్ వర్క్ మీద ఆఫీస్కి రావడం లేదు. టెండర్ బాధ్యతని నాకే అప్పజెప్పారు. సో నేను రేపు టెండర్ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను కన్నా అంటుంది మిథున. ఇంకేంటి చిన్ను, ఇద్దరం అక్కడ కలుస్తాం కదా, మా కంపెనీ డీటెయిల్స్ ఇచ్చాక నువ్వు టెండర్ వేద్దుగాని అంటాడు వెంకట్. థ్యాంక్ యూ కన్నా అంటుంది మిథున నవ్వుతూ. ఇట్స్ ఓకే చిన్ను, ఇక ఉంటాను అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేసి, మా కంపెనీ టెండర్ డీటెయిల్స్ కావాలా నీకు, చెప్తా నీ సంగతి అని అనుకుంటాడు వెంకట్. మిథున కూడా ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ, ఈ కన్నాని అంత ఈజీగా నమ్మకూడదు, నా జాగ్రత్తలో నేనుండాలి అని ఆలోచిస్తుంటుంది. మరుసటి రోజు అనుకున్నట్టుగానే ఇద్దరు టెండర్ ఆఫీస్కి వస్తారు. హాయ్ చిన్ను, హాయ్ కన్నా అని ఇద్దరు ఫైల్స్ పట్టుకొని పలకరించుకుంటారు. ఇవిగోండి మీరు అడిగిన మా కంపెనీ టెండర్ కోడ్ డీటెయిల్స్ పేపర్స్ అంటాడు వెంకట్ ఫైల్లో నుంచి పేపర్స్ తీసి తన చేతికిస్తూ. మిథున ఆ పేపర్స్ తీసుకొని పైకి సంతోషపడుతూ, ఈ అష్టదరిద్రుడిని నమ్మటానికి వీల్లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఈ అష్టదరిద్రుడి చేతిలో ఉన్న ఫైల్లో డాక్యుమెంట్స్ని చూడాలి. కానీ ఎలా చూడాలి అని ఆలోచించి తర్వాత ఏదో తాటు వెలిగినట్టుగా సంతోషించి కళ్ళు తిరుగుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంటుంది. వెంకట్ తనని అలా చూసి ఆశ్చర్యపోతూ, ఏమైంది చిన్ను అని అడుగుతాడు. తెలియదు కన్నా, సడన్గా కళ్ళు తిరుగుతున్నాయి అంటూ పడబోతుంటే వెంకట్ అది నిజమేనేమో అనుకొని తనని పట్టుకొని కంగారు పడుతూ మోకాల మీద కూర్చొని తన్ని ఒడిలోకి తీసుకొని పడుకోబెట్టుకుంటాడు. వెంకట్ ఒడిలో పడుకొని పోయిన మిథున నీరసంగా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తూ, కొన్ని మంచినీళ్ళు కావాలి కన్నా అంటుంది. ఇప్పుడే తీసుకొస్తాను ఉండు చిన్ను అని చేతిలో ఉన్న ఫైల్స్ పక్కకు పెట్టి
నిదానంగా తనని కింద పడుకోబెట్టి కార్లో ఉన్న వాటర్ బాటిల్ కోసం కార్ దగ్గరికి వెళ్తుంటాడు. మిథున ఈలోపుగా ఆ ఫైల్‌లో ఉన్న డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోయి, రాస్కెల్! నేను అనుకున్నదే కరెక్ట్ అయింది. చెప్తాను ఈ అష్టదరిద్రుడి సంగతి అని అనుకొని ఆ డాక్యుమెంట్స్ మాయం చేసి ఖాళీ ఫైల్ అక్కడ పెట్టి ఏమీ ఎరగనట్టుగా నీరసంతో పడుకుంటుంది. వెంకట్ వచ్చి తనని కూర్చోబెట్టి వాటర్ తాగండి చిన్ను అని బాటిల్ తన నోటికి అందించి వాటర్ తాగిస్తుంటాడు. మిథున కొన్ని వాటర్ తాగి థ్యాంక్ యూ కన్నా అంటుంది. వెంకట్ తన పరిస్థితికి కాస్త కంగారు పడుతూనే ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఏదైనా ఉంటే చెప్పండి, హాస్పిటల్‌కి తీసుకెళ్తాను అంటాడు. పర్వాలేదు కన్నా, నేనిప్పుడు బాగానే ఉన్నాను. ఉదయం ఏమీ తినకుండా వచ్చేసరికి కాస్త కళ్ళు తిరిగాయి. వాటర్ తాగాక పూర్తి నార్మల్ అయ్యాను అంటుంది మిథున. సరే, జాగ్రత్తగా లేవండి అని చెప్పి తనని నిదానంగా లేపి నిలబెడతాడు. అప్పటికే కొన్ని కంపెనీలకు సంబంధించిన వాళ్ళు టెండర్ సబ్మిట్ చేసి బయటకొస్తుంటారు. టైం అయిపోతుంది. టెండర్ సబ్మిట్ చేద్దాం పదండి అని చెప్పి మిథున ఫైల్ పట్టుకొని ముందుకు వెళ్తుంటుంది. వెంకట్ కూడా కింద ఉన్న ఫైల్ తీసుకొని లోపలికి వెళ్తాడు. ముందు వెళ్ళిన మిథున టెండర్ సబ్మిట్ చేస్తుంది. వెంకట్ కూడా లోపలికి వెళ్ళి ఫైల్ ఓపెన్ చేయగానే ఫైల్ ఖాళీగా కనిపించడం చూసి షాక్ అవుతూ ఇదేంటి? డాక్యుమెంట్స్ ఏమై ఉంటాయి అంటూ వెతుకుతుంటాడు. ఎంత వెతికినా ఆ పేపర్స్ కనిపించకపోయేసరికి వెంకట్ టెన్షన్ పడుతూ ఈ టెండర్ వేయకపోతే మహర్షి సార్ ముందు నేను తలెత్తుకోలేను అని అనుకొని బాధపడుతూ పేపర్స్ కోసం వెతుకుతుండగానే టెండర్ సబ్మిట్ చేసే టైం క్లోజ్డ్ అని బోర్డు కనిపిస్తుంది. అది చూసి వెంకట్ బాధగా తల పట్టుకుంటాడు. ఓ పక్క నుండి వెంకట్ పరిస్థితి చూస్తున్న మిథున నవ్వుకుంటూ దగ్గరికొచ్చి ఏమైంది కన్నా? ఏంటి అలా ఉన్నావు అని అడుగుతుంది వెటకారంగా. నేను టెండర్ సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి చిన్ను అంటాడు బాధపడుతూ. ఓ అలాగా, ఇందాక మీరు నాకు వాటర్ బాటిల్ కోసం వెళ్ళేటప్పుడు మీ ఫైల్లో ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ కోసమేనా మీరు వెతికేది అని వెటకారంగా పేపర్స్ వెంకట్కి అందిస్తుంది. వెంకట్ ఆ పేపర్స్ తీసుకొని ఆశ్చర్యపోతూ తన మొహంలోకి చూస్తాడు. మిథున పొగ్గరిగా నవ్వుతుంటుంది. అంటే ఇదంతా నీ పనా అని అడుగుతాడు కోపంగా. ఇంకా అర్థం కాలేదా కన్నా అని మిథున నవ్వుతుంటుంది. వెంకట్ కోపంగా తన మీదకి చెయ్యెత్తుతాడు. ఒక్క క్షణం మిథున ఆ చెయ్యి చూసి భయపడుతుంది. వెంకట్ ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోలేక కోపాన్ని కంట్రోల్ చేసుకొని చెయ్యి దించి ఆడదానివి కాబట్టి కొట్టలేకపోతున్నాను, లేదంటే నిన్నీ పాటికి అంటూ రౌద్రంగా చూస్తాడు. నువ్వేమైనా తక్కువ? టెండర్ కోడ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వకుండా ఏవో నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చి నన్ను మోసం చేయాలని చూడలేదా? అందుకే నీకిలా బుద్ధి చెప్పాను అంటుంది కోపంగా. ఈలోపు అనౌన్స్మెంట్ వినిపిస్తూ గౌతమ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ టెండర్ గెలుచుకుందని మైక్లో వినిపిస్తుంటుంది. అది విని వెంకట్ కోపంగా మిథున వైపు చూస్తుంటే మిథున సంతోషంతో చూస్తూ నువ్వు కోడ్ చేసిన నెంబర్ని మా కంపెనీ తరపు నుంచి నేను సబ్మిట్ చేశాను. మీ కంపెనీకి రావాల్సిన టెండర్ మా మేడం వాళ్ళ కంపెనీకి వచ్చింది. ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పి వెళ్తుంటుంది. వెంకట్ కోపంగా వెళ్తున్న తన వైపు చూస్తూ ఛ, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూనే తన దగ్గర బోల్తా పడ్డాను అని అనుకుంటాడు. కొన్ని గంటల తర్వాత వెంకట్ మెయిన్ బ్రాంచ్‌కొచ్చి మహర్షి బెనర్జీ గారి ముందు తల దించుకొని నేల చూపులు చూస్తూ ట్రాఫిక్ సిగ్నల్ వల్ల నేను కరెక్ట్ టైంకి టెండర్ ఆఫీస్‌కి చేరుకోలేదు. అందుకే టెండర్ వేయలేకపోయాను అంటాడు. వెంకట్ సమాధానానికి బెనర్జీ గారు కోపం తెచ్చుకుంటూ ఆఫీస్ విషయాల్లో అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా వెంకట్? ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుందని తెలుసు కదా! నువ్వు ముందే టెండర్ ఆఫీస్‌కి వెళ్ళటం తెలీదా? అని కొడుకు మీద సీరియస్ అవుతుంటాడు.
సారీ నాన్నా అంటాడు వెంకట్. సారీ చెప్తే సరిపోతుందా అని బెనర్జీ గారు ఇంకా సీరియస్ అవుతుంటే, బెనర్జీ గారు మీరాగండి అని మహర్షి వెంకట్ దగ్గరకొచ్చి బాధగా ఉన్న వెంకట్ భుజం మీద చేయి వేసి తడుతూ, టెండర్ ఎప్పుడూ మనకే రావాలని రూలేమీ లేదులే వెంకట్. కాకపోతే మనకు రావాలనుకున్న టెండర్ మన శత్రువైన గౌతమ్ కంపెనీకి వెళ్ళడం కొంచెం బాధగానే ఉంది. ఇక నుంచి కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. సరే సార్ అన్నట్టుగా వెంకట్ బాధగా తల ఊపుతాడు. సరే, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు మహర్షి. వెంకట్ అక్కడి నుంచి బయలుదేరతాడు. బెనర్జీ గారు ఇంకా ఆ విషయం గురించే బాధపడుతూ, వెంకట్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటాడని అనుకోలేదు మహర్షి అంటాడు. ఈ విషయం వదిలేని బెనర్జీ గారు, నేను దీనికన్నా కూడా రేపు జరగబోయే ఫ్యాషన్ షో కాంపిటీషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను అంటాడు. అదే సమయంలో ఆఫీసులో గౌతమ్ అవంతితో రేపటి ఫ్యాషన్ షో గురించి మాట్లాడుతూ ఉండగా మిథున స్వీట్ బాక్స్తో వచ్చి, అన్నయ్య, అవంతి గారు, మీకొక గుడ్ న్యూస్. ఇవాళ వేసిన టెండర్ మన కంపెనీకే వచ్చింది. ఇది సెలబ్రేట్ చేసుకుందామని స్వీట్తో మీ దగ్గరికి వచ్చాను అంటూ అవంతికి గౌతమ్కి స్వీట్ పంచుతుంది. చెల్లెలు మాటలకి గౌతమ్ సంతోషపడుతూ, వావ్, నిజంగానే ఇది గుడ్ న్యూస్ మిథునా. నువ్వు ఓడించింది ఆ మహర్షి కంపెనీ మీద అని గుర్తు చేసుకుంటేనే సంతోషంగా ఉంది అంటాడు. అవంతి కూడా ఆనందపడుతూ, ఇది నాకు కూడా సంతోషంగా ఉంది మిథునా. రేపు ఫ్యాషన్ షో గెలుపు కోసం ఎదురు చూస్తుంటే అంతకంటే ముందే ఆ మహర్షి గారి మీద నీ గెలుపును చూపించావు. ఇది నిజంగా సంతోషించే విషయమే అని మిథునాని మెచ్చుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న అవంతి వెంకట్ బయట వాకిట్లో చైర్లో డల్లుగా కూర్చోటం చూసి దగ్గరికొచ్చి, ఏంటి వెంకట్ అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏమీ లేదక్కా, ఆఫీస్ విషయాల్లో కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను అంతే అంటాడు వెంకట్. పిన్ని ఇంట్లో లేదా అని అడుగుతుంది లోపలికి చూస్తూ. లేదక్కా, ఏదో పేరెంట్ ఉందని వెళ్ళింది, కాసేపట్లో రావచ్చు అని చెప్పి మళ్ళీ ఆ మిథున గురించి కోపంగా ఆలోచనలో పడతాడు. పాపం, వెంకట్ ఏదో విషయం మీద బాగానే డిస్టర్బ్ అయ్యాడని తెలుస్తుంది అని అవంతి అనుకొని పైకి వెళ్తుంది. కొంతసేపటికి వెంకట్ దగ్గరికి 2 కప్పులు కాఫీ కప్పులతో వచ్చి, ఈ కాఫీ తాగి కాస్త రిలాక్స్ అవ్వు వెంకట్ అంటుంది. అయ్యో, నీకెందుకక్క శ్రమ అంటాడు. ఒక కప్పు కాఫీ ఇవ్వడంలో శ్రమ ఏముంటుంది అని వెంకట్కి ఒక కప్పు ఇచ్చి తను మరో కప్పు తీసుకుని వెంకట్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతుంటారు. మరుసటి రోజు ఉదయం ఫ్యాషన్ షో కాంపిటీషన్కి వెళ్ళటానికి పైన అవంతి, కింద బెనర్జీ గారు రెడీ అవుతుంటే అప్పుడే ఇంటి ముందుకు కారుతో వచ్చిన మహర్షి బెనర్జీ గారి కోసం కారు దిగి లోపలికొస్తాడు. కొద్దిసేపటికి తులసి గారు కాఫీ అందిస్తే మహర్షి కారిడార్లో నిలబడి కాఫీ తాగుతుంటాడు. కరెక్ట్గా మహర్షికి పైన ఉన్న అవంతి తన చీరను ఆరేస్తుంటే ఆ చీర కిందకి వేలాడపడి మహర్షికి తగులుతుంటుంది. మహర్షికి భార్యామణి చీరను చూడగానే మనసులో ఏదో అలజడి మొదలవుతుండగా తన చేతి గాజుల శబ్దం, తన కాళ్ళ పట్టీల శబ్దం వినుసొంపుగా వినిపిస్తుంటే తెలియకుండానే మహర్షి చూపులు పైకి వెళ్తుంటాయి. తెలియకుండానే తన వైపు తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాడు. గాజుల శబ్దంతో అందమైన తన చేతులు కనిపిస్తాయి కానీ తన రూపం కనిపించదు. అవంతి బట్టలారేసి, గౌతమ్ ఎదురు చూస్తుండాలి, ఇంకా ఆఫీస్గా రాలేదేంటి అని అనుకొని లోపలికి వెళ్తుంది. మహర్షి ఆ అలజడితో కూడిన మనసుతోనే కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు పక్కకి పెడుతుండగా బెనర్జీ గారు బయటకొచ్చి, ఇక వెళ్దామా మహర్షి అని అడుగుతాడు. వెళ్దాం బెనర్జీ గారు అంటాడు. తులసి కూడా బయటకొస్తుంది. నేను రావటం లేట్ కావచ్చు తులసి, నువ్వు వెంకట్ భోజనం చేసి పడుకోండి అని చెప్తాడు బెనర్జీ గారు. అలాగేనండి, వెంకట్ కూడా ఇప్పుడే ఆఫీస్కి చేరుకున్నానని ఫోన్ చేశాడు అంటుంది తులసి. సరే, మంచిది అని బెనర్జీ గారు
మహర్షితో కలిసి బయటకొచ్చి కారులో కూర్చుంటాడు. మహర్షి అలజడితో కూడిన మనసుతోనే పైకి చూస్తూ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ కారు వెళ్ళగానే అవంతి ఆఫీస్ కారు వచ్చి ఆగుతుంది. తులసి ఆ కారు వైపు చూస్తూ ఉండగానే అవంతి కిందికి దిగుతుంది. అయ్యో, కొంచెం ముందు దిగి ఉంటే మీ బాబాయిని పరిచయం చేసేదాన్ని అవంతి, అంటుంది తులసి గారు. పర్వాలేదులే పిన్ని, ఇక్కడే ఉంటాం కదా, ఏదో ఒకరోజు ఎదురుపడి పరిచయం చేసుకుంటాంలే అని చెప్పి ఆఫీస్ టైం అవుతుంది పిన్ని అని బయట ఉన్న కార్ దగ్గరికి వస్తుంది. అవంతి కారులో కూర్చొని డైరెక్ట్గా ఫ్యాషన్ షో కాంపిటీషన్ దగ్గరికి పోనివ్వు డ్రైవర్ అని చెప్తుంది. అలాగే మేడం అంటూ అవంతి కార్ మహర్షి కార్ వెనక వెళ్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్యాషన్ షో కాంపిటీషన్లో ఏం జరగబోతుంది, ఆ డిజైన్ రూపకర్త అవంతి అని, గౌతమ్ అవంతి ప్రాణ స్నేహితులని మహర్షికి తెలియబోతుందా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.